అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో ఎక్కడ నలుగురు చేరినా ప్రధానంగా రాజకీయం గురించే మాట్లాడుకోవటం వినిపిస్తుంది. అందులోనూ దర్శికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు వస్తారనేది ప్రధాన విషయంగా మాట్లాడుకుంటున్నారు. టీడీపీకి సిద్ధా కుటుంబం నుంచి అవకాశం ఉండవచ్చునని ఈ నెల 21వ తేదీన పార్టీలో చేరటం జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. సిద్ధా కుటుంబీకులు వస్తారో రారో అనే సందేహాలను కూడా పలువురు వ్యక్తం చేస్తూ ముచ్చటించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరిబాబురావు కూడా దర్శి టీడీపీ టికెట్ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక విశ్వసనీయమైనటువంటి ప్రచారం గుప్పుమంటుంది. పోటీలో తాను గెలుస్తానని కూడా వారి అభిమానులతో కదిరి ధీమాగా చెబుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా కదిరి గెలుపుకు సహకారం అందించే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా దర్శి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కూడా దర్శిలో ప్రచారం వినిపిస్తుంది. వీటన్నింటి వల్లనే దర్శి టికెట్ ప్రకటించే విషయంలో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తుందని అనుకుంటున్నారు. ఒక దశలో కొన్ని పరిస్థితుల్లో ప్రస్తుత దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గోరట్ల రవికుమార్కు టికెట్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు బలంగా వాదిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న జాప్యం వల్లనే కదా ఇన్ని సందేహాలకు కారణమని జనం అనుకుంటున్నారు.